నన్ను నమ్మిస్తున్నారు ఇప్పుడు అమౌంట్. అన్న మీ చేతుల్లో పెడుతున్నాం, పునర్విక ట్రీట్మెంట్ ఖర్చు పెట్టండి, తర్వాత ఏమవుతుందో తెలుసుకోండి అని చెప్పి చాలామంది అడిగారు. సో ట్రీట్మెంట్కు ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తున్నారు, ప్రతి ఊర్లోంచి అంతంత అమౌంట్ ఇస్తున్నారు నాకు, నన్ను నమ్మి అని చెప్పి ఒక లిస్టు తయారు చేస్తున్నాం. వీళ్ళందరి నెంబర్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను నేను. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురం, ఇక్కడ నుంచి అయితే ఊరి వాళ్ళందరూ కూడా పునర్విక కోసం మనీ కలెక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు కదా పునర్వికాని కాపాడాలని. అలానే వీళ్ళు ఊరు వాళ్ళందరూ కూడా మొత్తం ఊరంతా గ్యాదర్ చేసి మనీ ఒక చోట అయితే పెట్టారు. ఎంత కలెక్ట్ చేశారు బ్రో? 1,60,397 రూపాయలు కలెక్ట్ చేసాం. 1,60,397 రూపాయలు కలెక్ట్ చేశారు ఊరంతా కలిపి. ఈరోజు కూడా కలెక్ట్ చేద్దురు, ఇంకా ఎక్కువ వద్దు అంట. కానీ ఇక్కడితో మొత్తం స్టాప్ చేయండి ఫండింగ్ అని చెప్పి న్యూస్ రావడంతో స్టాప్ చేశారు. ఒక పసి ప్రాణం కోసం మొత్తం ఎంతమంది పోరాడుతున్నారు, వీళ్ళే కాదు చాలామంది పోరాడారు. చాలా గ్రేట్ అని చెప్పాలి. చిన్న పిల్ల ప్రాణం కోసం ఊర్లు ఎగబడుతున్నాయి కాపాడడానికి. మొత్తం అందరికీ మన తెలుగు వాళ్ళలో ఉన్న నైజం ఇదే, ఒకరికి ఆపద వస్తే ఖచ్చితంగా అందరూ వస్తామని ఇక్కడ నిరూపించాం మనం. ఒకే ఒకటి అడుగుతాను నేను, ఈ పాపకి ట్రీట్మెంట్ అవుతుంది, ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది? ఆ ట్రీట్మెంట్ కాస్ట్ మొత్తం పెడదాం. అది 16 కోట్ల, 20 కోట్ల, 30 కోట్ల, ఆ పాపను బ్రతికిందాం, లేచి నడిచేలా చేద్దాం. మరి మిగతా అమౌంట్ మీకు ఇచ్చిన వాళ్ళు అడుగుతారు కదా మిమ్మల్ని. అవునన్నా, ప్రతి రూపాయికి కూడా జవాబు చెప్పాలా లేదా మనకి? ఇప్పుడు ఏదో అమౌంట్ వచ్చే మనకి ఇచ్చేసామనుకుంటే అయిపోయినట్టేనా అక్కడితో? ఒకటే చెప్తున్నాం, పునర్విక ట్రీట్మెంట్ అయిపోయాక ప్రతి దానికి కూడా లెక్క ఉండాలి, ప్రతి రూపాయికి కూడా జవాబు అంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మనల్ని నమ్మిచ్చారు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళం, మొత్తం కలెక్ట్ చేసిన వాళ్ళం మేము లెక్క చెప్పడం కాదు, రూపాయి ఇచ్చిన వాళ్ళు, డబ్బులందరూ ఇచ్చిన వాళ్ళు మీరు లెక్క అడగరా? సాయం చేయడం కాదు, ఆ సాయం ఎటుపోతుందో కూడా తెలుసుకోవాలి. ఇచ్చిన వాళ్ళందరూ కూడా అడగడానికి ట్రై చేయండి, దేనికి యూజ్ చేస్తున్నారు, దేనికి యూజ్ చేస్తే మంచిది, అందరూ మాట్లాడుకోవాలి. అంతా ఒక చోటకి చేరుస్తాం. పసి ప్రాణం కాపాడిన తర్వాత మిగతా అమౌంట్ ఎలాగ చేయాలి వీళ్ళందరితో డిస్కస్ చేస్తాం మేము. వీళ్ళందరినీ కూడా గ్రూప్ పెడతాం. ఒక ఊరు నుంచి ఎవరెవరు మాకు అమౌంట్లు ఇస్తున్నారు వాళ్ళందరినీ గ్రూప్ పెడతాం. 11 నెలల పిల్ల అలా మంచం మీద ఉండిపోవడం, అసలు పేరెంట్స్ ఉన్నారు కదా, ఉండగలరా? మనం అందరం ముందుకు రాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏమైపోతారో కూడా తెలియదు. ఆ పసి ప్రాణాన్ని లేచి నడిచేలా చేద్దాం, వాళ్ళ పేరెంట్స్ వెనకాల మనం ఉందాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చారు కదా, ఈ నమ్మకాన్ని పోగొట్టొద్దు. చాలామంది ఈ ఒక్కటి కూడా ఒక ఆశాదీపం అయ్యింది 2 తెలుగు రాష్ట్రాలకు కూడా. 397 రూపాయలు. ఇలాగే ప్రతి పిన్ టు పిన్ ఉంటుంది, మేము ఎంత కలెక్ట్ చేసామన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసేలా చేస్తాం. ఎంతెంత ఇచ్చారో లిస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి రూపాయికి కూడా లెక్క వస్తుంది మీకు, ఓకేనా?